హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా ఈరోజు మనం జనవరి నుండి జూలై మంత్ దాకా ఉన్న ఇండియా ర్యాంక్స్ ఇన్ వేరియస్ ఇండిసెస్ నివేదికలు మరియు సూచికలు అనే టాపిక్ అయితే చూద్దాం. ఆల్రెడీ నేను టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను అలాగే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి అయితే మీరు చూడొచ్చు. మొట్టమొదటిగా జూలై మంత్లో ఉన్న ర్యాంక్స్ చూద్దాం. అంటే మంత్ వైజ్గా జూలై నుండి మనకి బ్యాక్వర్డ్ జనవరి దాకా మనం మంత్ వైజ్గా అయితే కవర్ చేద్దాం. మొట్టమొదటిగా ఇండియా ర్యాంక్స్ 8th అమాంగ్ 10 ఏషియా పసిఫిక్ కంట్రీస్ ఇన్ క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. ఆస్ట్రేలియా టాప్స్. మనకి క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో మనకి 10 ఏషియా పసిఫిక్ కంట్రీస్లో ఇండియా ర్యాంక్ 8th ప్లేస్ అయితే ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, క్యాన్సర్ సన్నద్ధక సూచిక క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో 10 ఏషియా పసిఫిక్ దేశాల్లో భారతదేశం అయితే మనకి 8వ స్థానంలో నిలవడం జరిగింది. అగ్రస్థానంలో అయితే మనకి ఆస్ట్రేలియా ఉంది. గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 34, యూకే టాప్స్. మనకి గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శక సూచిక 2020లో భారతదేశం ర్యాంక్ వచ్చి 34వ స్థానంలో ఉంటే అగ్రస్థానంలో వచ్చి మనకి యూకే యునైటెడ్ కింగ్డమ్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 3rd ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్ఏ. చైనా వచ్చి టాప్ ప్లేస్లో, యుఎస్ఏ వచ్చి మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. భారతదేశం ఇండియా వచ్చి 3rd ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో చైనా, యుఎస్ తర్వాత మనకి 3వ స్థానంలో అయితే భారతదేశం అయితే నిలిచింది. నెక్స్ట్ రియల్ టైమ్ బిలియనియర్స్ లిస్ట్ బై ఫోర్బ్స్ మ్యాగజైన్ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్ ముఖేష్ అంబానీ ర్యాంక్స్ 5th. మనకి ఫోర్బ్స్ మ్యాగజైన్ యొక్క ప్రపంచ ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అయితే మనకి 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉన్న పర్సన్ ఎవరు అంటే అమెజాన్ అధినేత అయిన జెఫ్ బెజోస్. నెక్స్ట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 16th అమాంగ్ ద టాప్ 20 మోస్ట్ సర్వైల్డ్ సిటీస్ గ్లోబల్లీ అకార్డింగ్ టు ద రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద కంపారిటిక్ అనే కంపెనీ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 అత్యంత నిఘా నగరాలలో హైదరాబాద్ నగరం వచ్చి 16వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఈ లిస్టులో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏది అంటే మనకి చైనాలోని తైవాన్. ఓకే, తైవాన్ ఇన్ చైనా వచ్చి మనకి ఫస్ట్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ టాప్స్ ఇన్ ద నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకింగ్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఛత్తీస్గఢ్ యొక్క బీజాపూర్ వచ్చి నీతి ఆయోగ్ యొక్క డెల్టా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. అలాగే మనకి రిబోయ్ మేఘాలయ. ఓకే, రిబోయ్ మేఘాలయ వచ్చి మనకి సెకండ్ ప్లేస్లో, అలాగే బహ్రాయిచ్ ఉత్తరప్రదేశ్ వచ్చి మనకి 3rd ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. ఓకే, నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క డెల్టా ర్యాంకింగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో మనకి టాప్ ప్లేస్లో నిలిచిన డిస్ట్రిక్ట్ ఏది అంటే ఛత్తీస్గఢ్కి చెందిన బీజాపూర్. మనకి రిబోయ్ మేఘాలయ అలాగే బహ్రైచ్ ఉత్తరప్రదేశ్ అయితే సెకండ్ అండ్ 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. అకార్డింగ్ టు ద గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ FRA 2020 రిలీజ్డ్ బై ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్, India has ranked 3rd among the top 10 countries that have gained in forest areas in the last decade. లాస్ట్ డికేడ్లో ఫారెస్ట్ ఏరియాని గెయిన్ చేసిన దేశాల ర్యాంకింగ్స్లో చూసుకుంటే మనకి చైనా వచ్చి టాప్ ప్లేస్లో నిలవగా ఆస్ట్రేలియా వచ్చి సెకండ్ ప్లేస్లో నిలిచింది. మనకి ఇండియా వచ్చి 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, ఇండియా ర్యాంక్ వచ్చి మనకి 3rd. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న ర్యాంక్స్ అయితే చూద్దాం. మనీ ఇన్ స్విస్ బ్యాంక్స్ ఇండియా అట్ 77th ప్లేస్, యూకే టాప్స్. స్విస్ బ్యాంకులో డబ్బున్న దేశాల్లో భారతదేశం 77వ స్థానంలో నిలవగా అగ్రస్థానంలో మనకి యూకే యునైటెడ్ కింగ్డమ్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఐఎండి కాంపిటేటివ్ ర్యాంకింగ్స్ 2020 సింగపూర్ టాప్స్ అండ్ ఇండియా ర్యాంక్ 43rd. మనకి ఐఎండి యొక్క పోటీ ర్యాంకింగ్ కాంపిటేటివ్ ర్యాంకింగ్స్ 2020లో చూసుకున్నట్లయితే భారతదేశం ర్యాంక్ వచ్చి 43వ స్థానంలో ఉండగా సింగపూర్ దేశం వచ్చి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 ప్రకారం మనకి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ఏదైతే ఉందో ఇది టాప్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది వరల్డ్ వైడ్గా. అలాగే ఇండియాలో ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి IIT బొంబాయి ఏదైతే ఉందో ఇది 172వ స్థానంలో నిలిచింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
మనకి ఐఐఎస్సి బెంగళూరు వచ్చి 185వ ర్యాంకులో నిలిచింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఐఐటి ఢిల్లీ వచ్చి 193వ స్థానంలో నిలిచింది. సో ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో వరల్డ్ వైడ్గా టాప్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ ఏది అంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ ప్లేస్లో నిలిచింది. ఇండియాలో టాప్ 3 ఏది అంటే మనకి ఐఐటి బొంబాయి, ఐఐటి బెంగళూరు, అలాగే ఐఐటి ఢిల్లీ. సో ఐఐటి బొంబాయి వచ్చి 172, ఐఐఎస్సి బెంగళూరు వచ్చి 185, ఐఐటి ఢిల్లీ వచ్చి 193 ర్యాంకింగ్స్ అయితే వరల్డ్ వైడ్గా మనకి చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద మెర్సరస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే, ముంబై ఈజ్ ద 6th మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ వైల్ ఇట్ ర్యాంక్స్ 19 ఇన్ ద ఏషియా. మనకి మెర్సరస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే భాగంగా ఏషియాలో ర్యాంక్ చూసుకున్నట్లయితే ముంబై 19వ స్థానంలోను, అలాగే వరల్డ్ వైడ్గా చూసుకుంటే 60వ ర్యాంక్లోను నిలవడం జరిగింది. ఇండియాలో ఉన్న ఇతర సిటీల యొక్క ర్యాంకులు చూసినట్లయితే న్యూఢిల్లీ 101వ స్థానం, చెన్నై 143వ స్థానం, బెంగళూరు 171, కోల్కతా 185వ ర్యాంకింగ్స్లో అయితే నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ మెర్సరీస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే హాంకాంగ్ వచ్చి టాప్ ప్లేస్లో, ఆష్బార్ తుర్క్మెనిస్తాన్ సెకండ్ ప్లేస్, టోక్యో జపాన్ థర్డ్ ప్లేస్, జ్యూరిచ్ స్విట్జర్లాండ్ ఫోర్త్ ప్లేస్, సింగపూర్ వచ్చి 5th ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, ఫీఫా ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఫుట్బాల్కి సంబంధించి ఫీఫాలో ఇండియా ర్యాంక్ వచ్చి 108 ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. మనకి బెల్జియం ఎప్పటి నుండి అయితే టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఫీఫా ర్యాంకింగ్లో భారతదేశం ర్యాంక్ వచ్చి 108, టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి బెల్జియం. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్డ్ 168 అండ్ డెన్మార్క్ టాప్డ్ ద లిస్ట్. మనకి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ వచ్చి 168వ స్థానంలో ఉంటే ప్రథమ స్థానంలో ఉన్న దేశం వచ్చి మనకి డెన్మార్క్. నెక్స్ట్, విరాట్ కోహ్లీ రిమైన్స్ ఓన్లీ క్రికెటర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్ విత్ 66 స్పాట్. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అథ్లెటికల్ జాబితాలో చూసుకుంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే చోటు చేసుకోవడం జరిగింది. సో టాప్ 100లో మనకి 66వ స్థానంలో అయితే మనకి ఈ లిస్ట్లో విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది. సో ఈ ఫోర్బ్స్ ర్యాంకింగ్ 2020 హైయెస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్ కేటగిరీలో టాప్ ప్లేస్లో నిలిచిన అథ్లెటిక్ ఎవరు అంటే మనకి రోజర్ ఫెదరర్, అలాగే సెకండ్ ప్లేస్లో మనకి క్రిస్టియానో రొనాల్డో, అలాగే థర్డ్ ప్లేస్లో మనకి లయనల్ మెస్సీ అయితే నిలవడం జరిగింది. ఓకే, టాప్ ప్లేస్లో రోజర్ ఫెదరర్, సెకండ్ క్రిస్టియానో రొనాల్డో, థర్డ్ వచ్చి లయనల్ మెస్సీ, విరాట్ కోహ్లీ వచ్చి 66 ప్లేస్లో నిలవడం జరిగింది. అదేవిధంగా మనకి ఫీమేల్ అథ్లెటిక్స్ చూసుకున్నట్లయితే జపనీస్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా హ్యాస్ బికమ్ ద వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ ఫీమేల్ అథ్లెటిక్. జపనీస్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా వచ్చి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెటిక్గా అయితే నిలవడం జరిగింది. ఓకే, వరల్డ్ హైయెస్ట్ ఫీమేల్ అథ్లెటిక్ ప్లేస్లో టాప్ ప్లేస్లో నిలిచింది ఎవరు అంటే నవోమి ఒసాకా. నెక్స్ట్, ఫోర్బ్స్ హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ ఆఫ్ 2019 సెలబ్రిటీ లిస్ట్లో చూసుకుంటే మనకి కైలీ జెన్నర్. ఓకే, ఫోర్బ్స్ యొక్క అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీ 2020 జాబితాలో కైలీ జెన్నర్ అయితే మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇండియాలో చూసుకుంటే మనకి అక్షయ్ కుమార్ వచ్చి 52nd ర్యాంక్లో నిలవడం జరిగింది. FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ద స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఫర్ 2019-20. మనకి FSSAI 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్ర ఆహార భద్రతా సూచికనైతే విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి లార్జ్ స్టేట్ పెద్ద రాష్ట్రాల విభాగంలో మనకి గుజరాత్ అయితే టాప్ ప్లేస్లో నిలిచింది. అదేవిధంగా స్మాల్ స్టేట్స్ చిన్న రాష్ట్రాల విభాగంలో మనకి గోవా టాప్ ప్లేస్లో నిలిస్తే, యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో చూసుకుంటే చండీగఢ్ అయితే టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, FSSAI స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2019-20 ప్రకారం లార్జ్ స్టేట్స్లో మనకి గుజరాత్, స్మాల్ స్టేట్స్లో గోవా, యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో చండీగఢ్ టాప్ ప్లేస్లో నిలిచాయి. నెక్స్ట్, మే మంత్లో ఉన్న ర్యాంక్స్ అయితే చూద్దాం. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 74 అండ్ స్వీడన్ టాప్స్. WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్లో భారతదేశం వచ్చి 74వ స్థానంలో ఉంటే మనకి స్వీడన్ వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్, ఇండియా లూజ్ టాప్ స్పాట్ ఇన్ ICC టెస్ట్ ర్యాంకింగ్స్ టు ఆస్ట్రేలియా ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ అక్టోబర్ 2016.
అక్టోబర్ 2016 నుండి కూడా మనకి భారతదేశం అయితే అగ్రస్థానంలో నిలవడం జరుగుతుంది. అక్టోబర్లో అయితే మనకి మొట్టమొదటిసారిగా 2016 తర్వాత ఆస్ట్రేలియాకి ఇండియా అయితే ఈ మొదటి ర్యాంక్ని అయితే కోల్పోవడం జరిగింది. సో లేటెస్ట్ ర్యాంకింగ్ ప్రకారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. అలాగే న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్లో నిలిస్తే ఇండియా వచ్చి టాప్ థర్డ్కి అయితే రావడం జరిగింది. సో టాప్ 3 ప్లేసెస్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఇండియా. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఉన్న ర్యాంక్స్ అయితే చూద్దాం. గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 142 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంక్ వచ్చి 180 దేశాల్లో చూసుకుంటే 142వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఇందులో మనకి గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పత్రికా స్వేచ్ఛ సూచికలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే నార్వే. అలాగే లాస్ట్ ప్లేస్ అంటే చివరి స్థానం 180 ప్లేస్లో ఉన్న దేశం వచ్చి నార్త్ కొరియా. అలాగే ఈ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లిస్ట్ని మనకి ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ద రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్ ఇస్ ద ఓన్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ టు ఫీచర్ ఇన్ ద టాప్ 100 ఇన్ ద టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2020. మనకి 57th ర్యాంక్లో అయితే ఐఐటి ఖరగ్పూర్ అయితే నిలవడం జరిగింది. అలాగే ఈ టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2020లో టాప్ ప్లేస్లో నిలిచిన యూనివర్సిటీ ఏది అంటే ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్. టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2020 ప్రకారం ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ఐఐటి ఖరగ్పూర్ ప్రపంచ విశ్వవిద్యాలయంలో ర్యాంకింగ్స్లో చూసుకుంటే 57వ స్థానంలో నిలిచింది అవుట్ ఆఫ్ 100 మనకి టాప్ 100లో. న్యూజిలాండ్లో ఉన్న ఆక్లాండ్ విశ్వవిద్యాలయం వచ్చి మనకి టాప్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి, ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. మనకి సిప్రి నివేదిక ప్రకారం లార్జెస్ట్ మిలిటరీ స్పెండింగ్ కంట్రీస్లో అమెరికా ఫస్ట్ ప్లేస్లో, చైనా సెకండ్ ప్లేస్లో ఉంటే ఇండియా అయితే థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం యుఎస్ మరియు చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సైనిక వ్యయ దేశంగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న ర్యాంక్స్ అయితే చూద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020 ఇండియా ర్యాంక్ 144 అండ్ ఫిన్లాండ్ టాప్స్. మనకి ప్రపంచ సంతోష నివేదిక ఓకే సంతోష సూచిక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశం వచ్చి 144వ స్థానంలో ఉంటే మనకి ఫిన్లాండ్ వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 120 సింగపూర్ టాప్స్. ఆర్థిక స్వేచ్ఛ సూచిక 2020 ప్రకారం భారతదేశం ర్యాంక్ చూసుకుంటే 120 స్థానంలో నిలవడం జరిగింది. సింగపూర్ వచ్చి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2020 రిపోర్ట్ ఇండియా ర్యాంక్ 83rd అండ్ ఫిన్లాండ్ టాప్స్ అండ్ తునీషియా ఈజ్ ద లాస్ట్. ఓకే, మనకి ప్రపంచంలో స్వేచ్ఛ 2020 నివేదిక ప్రకారం చూసుకుంటే భారతదేశం 83వ స్థానంలో ఉంటే తునీషియా వచ్చి మనకి లాస్ట్ ప్లేస్ చివరి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ వచ్చి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2020 రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ వచ్చి 83, ఫిన్లాండ్ వచ్చి టాప్ ప్లేస్, తునీషియా వచ్చి లాస్ట్ ప్లేస్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి యాన్యువల్ రిపోర్ట్ ఇండియా ఈజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్ ఇంపోర్టర్ డ్యూరింగ్ ద 2015-19 విత్ ద షేర్ ఆఫ్ 9.2%. సౌదీ అరేబియా టాప్డ్ ద లిస్ట్. లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆర్మ్స్ యుఎస్ టాప్ ప్లేస్, ఇండియా ర్యాంక్ 23rd. మనకి 2015-19లో లార్జెస్ట్ ఆర్మ్ ఇంపోర్టర్స్లో చూసుకుంటే సౌదీ అరేబియా టాప్ ప్లేస్లో నిలిచింది. ఇండియా వచ్చి సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే అమెరికా వచ్చి టాప్ ప్లేస్లో నిలిస్తే ఇండియా ర్యాంక్ వచ్చి 23rd 23వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉన్న ర్యాంక్స్ అయితే చూద్దాం. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020 యుఎస్ టాప్స్, యూకే అండ్ స్వీడన్ ఆర్ ఎట్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. అవుట్ ఆఫ్ 53 కంట్రీస్ ఇండియా ర్యాంక్ ఈస్ 40. ఓకే, 40 అవుట్ ఆఫ్ 53. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో అమెరికా టాప్ ప్లేస్లో నిలిస్తే యునైటెడ్ కింగ్డమ్ సెకండ్ ప్లేస్లోను, స్వీడన్ థర్డ్ ప్లేస్లోనూ నిలవడం జరిగింది. మనకి ఇండియా ర్యాంక్ వచ్చి 40 అవుట్ ఆఫ్ 53. ప్రపంచ మేధో సంపత్తి సూచిక 2020లో అమెరికా టాప్ ప్లేస్లో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ 2వ స్థానంలోను, స్వీడన్ 3వ స్థానంలోనూ నిలిచాయి. భారతదేశం ర్యాంక్ వచ్చి 53 దేశాల్లో చూసుకుంటే 40వ స్థానంలో నిలవడం జరిగింది.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020, జెఫ్ బెజోస్ టాప్డ్ ద లిస్ట్ విత్ $140 బిలియన్. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020 ప్రకారం చూసుకుంటే జెఫ్ బెజోస్ అమెజాన్ అధినేత $140 బిలియన్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. బెర్నార్డ్ అర్నాల్డ్ వచ్చి $107 బిలియన్ సెకండ్ ప్లేస్లోను, బిల్ గేట్స్ $106 బిలియన్ థర్డ్ ప్లేస్లోను, వారన్ బఫెట్ $102 బిలియన్ నాలుగో స్థానంలోను, ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ $84 బిలియన్ ఐదో స్థానంలోను, అలాగే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ $67 బిలియన్ తొమ్మిదో స్థానంలోనూ నిలవడం జరిగింది. మనకి వీళ్ళ ఇన్కమ్స్ అయితే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అకార్డింగ్ టు ద ఫిబ్రవరి చూసుకుంటే మనకి ఇక్కడ ఫిగర్స్ అయితే చెప్పడం జరిగింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ మనకి తీసుకునే టైంకి అయితే వీళ్ళ యొక్క ఇన్కమ్స్ అయితే మనకి ఈ విధంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020, ఇండియా ర్యాంక్ 76, టాప్డ్ బై ద డెన్మార్క్. గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ 76వ స్థానంలో ఉంటే డెన్మార్క్ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ జనవరిలో ఉన్న ర్యాంక్స్ అయితే చూద్దాం. ఫైనల్గా గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ వచ్చి 72 ప్లేస్లో ఉండడం జరిగింది. టాప్ 3 చూసుకుంటే స్విట్జర్లాండ్ వచ్చి టాప్ ప్లేస్లో, యునైటెడ్ స్టేట్స్ వచ్చి సెకండ్ ప్లేస్లో, సింగపూర్ వచ్చి థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. గ్లోబల్ టాలెంట్ పోటీతత్వ సూచిక 2020లో భారతదేశ ర్యాంక్ వచ్చి 72, స్విట్జర్లాండ్ వచ్చి మనకి అగ్రస్థానంలో నిలిచింది, అమెరికా సింగపూర్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020లో జపాన్ వచ్చి మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. అలాగే ఇండియా ర్యాంక్ చూసుకుంటే 84. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020లో మనకి భారతదేశం ర్యాంక్ వచ్చి 84వ స్థానం, జపాన్ వచ్చి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిలీజ్డ్ ద డెమోక్రసీ ఇండెక్స్ 2019, నార్వే టాప్స్. ఇండియా ర్యాంక్ వచ్చి 51 ప్లేస్లో నిలిస్తే నార్త్ కొరియా లాస్ట్ ప్లేస్లో 167 ర్యాంక్లో అయితే ఉండడం జరిగింది. సో మనకి ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఓకే మనకి డెమోక్రసీ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఈఐయు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 2019కి సంబంధించిన ఈ డెమోక్రసీ ఇండెక్స్లో నార్వే ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశం ర్యాంక్ వచ్చి 51వ స్థానం, చివరి స్థానంలో 167వ స్థానంలో ఉత్తర కొరియా నిలవడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 76వ స్థానంలో నిలవడం జరిగింది. డెన్మార్క్ వచ్చి టాప్ ప్లేస్లో నిలిస్తే నార్వే సెకండ్ ప్లేస్లో, ఫిన్లాండ్ థర్డ్ ప్లేస్లో అయితే నిలిచాయి. గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ వచ్చి 76, డెన్మార్క్ టాప్. నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2019 అవినీతి అవగాహన సూచిక 2019 ప్రకారం డెన్మార్క్ వచ్చి ప్రథమ స్థానంలో నిలిస్తే న్యూజిలాండ్, ఫిన్లాండ్ వచ్చి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ భారతదేశం ర్యాంక్ చూసుకుంటే 80వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. అవినీతి అవగాహన సూచిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 80 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్, డెన్మార్క్ వచ్చి టాప్ ప్లేస్, న్యూజిలాండ్ సెకండ్, ఫిన్లాండ్ థర్డ్. నెక్స్ట్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రెండ్స్ ఇనిషియేటివ్ WBTIలో చూసుకుంటే సర్వే 2020 ప్రకారం భారతదేశం అయితే 78వ స్థానంలో నిలవడం జరిగింది. శ్రీలంక అయితే మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే ఇది మనకి జనవరి నుండి మనకి జూలై మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ అనేవి. ఆగస్ట్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆగస్ట్ టాపిక్ వైజ్ వీడియో అయితే చేసుకుంటాం కదా, అందులో అయితే మనకి ఆగస్ట్లో ఉన్న ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ అయితే మనకి అందులో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెటిక్ మనకి ఇండియాలో ఎవరో, వరల్డ్ వైడ్గా ఎవరో మీకు గుర్తుంటే కనుక ఆన్సర్ అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ అపాయింట్మెంట్స్, అవార్డ్స్, బ్రాండ్ అంబాసిడర్స్, అలాగే అంబాసిడర్ టు డిఫరెంట్ కంట్రీ కొన్ని వీడియోస్ అయితే టాపిక్ వైజ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అయోధ్య రామ మందిరం మీద 25 ఇంపార్టెంట్ MCQs, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇలా కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు మిస్ అవ్వకుండా తప్పకుండా ఆ వీడియోస్ అయితే చూడండి. అలాగే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, ఖచ్చితంగా ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో మీ ఫ్రెండ్స్కి అయితే మన వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.